రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అండగా కావలిలో ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గాని, వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గాని ఏమాత్రం చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు. రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫ్ భోజనంతో పోల్చి అచ్చెన్నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగించేందుకు అర్హుడైన రైతులు ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తు రావడం దౌర్భాగ్యం. చేసిన తప్పిదాలకు లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కష్టాల వారి పట్ల మానవత్వం చూపించాల్సింది పోయి ఇంకా అసమానపరచడం దారుణమన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పటం, చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు, ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది. ఆ పద్ధతిలోనే 14-19 మధ్య అట్నే చెప్పాడు. రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని, రైతుల్ని మాత్రం చాలా ముంచడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు. యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు పొడిగించడం, క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపించడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిరుగా 99 పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది. 99 పైసలకు పెద్ద కోటీసులకి, పెద్ద ఇండస్ట్రియలిస్టులకి 99 పైసలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు? అటువంటి వాళ్ళకి ఎకరాలు 100 కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే 5 సంవత్సరాలు ఈ పథకాలకి అన్నిటికీ సరిపడమైన ఇస్తున్నాడు. అంటే మేము మీడియాకి చెప్పటం కాదు, అది మీరే గ్రహించాలా. ఇంతంత 99 పైసలకి ఎకరా ఇచ్చి 100 కోట్ల రూపాయలు చేసే ఎకరాన్ని 99 పైసలకి ఇవ్వటం అంటే ఏంటి, మధ్యలో జరిగే మతలాభులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. అదే కాదు, నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ 99 పైసలకి ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు. ఏ పంటకి నేను గడపకు తిరిగే టైంలో నేను రైతులను గమనించాను. ప్రతి పంటకి పొగాకు కానీ, మిర్చి కానీ, వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు. దేనికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలేయడం అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటంలే. దారిని పోతుంటాడో ఒకడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా వాడిని పట్టుకొని పోతారు. ఎందుకు పట్టుకుపోతారో వాడికి తెలియదు. అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం. అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన నాకు తెలిసి చాలా పెద్ద మనిషి. ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు 90 రోజులు అయిందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించలేక ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చేది మళ్ళీ పంపిస్తుండేది. ఈ పద్ధతిలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే ధర్నాలైతేనేమి రైతులను కానీ ప్రతి ఒక్కళ్ళది ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం.